మళ్ళీ నేను మళ్ళీ గొంతెత్తుతున్నాను అంగన్వాడీ వాళ్ళ గురించి. వాళ్ళు ఏదైతే అంగన్వాడీ న్యాయబద్ధకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో, కోరికలు ఉన్నాయో, ఏదైతే ఇస్తా అన్నారో ఖచ్చితంగా ఇవ్వాలని నేను జగన్ గారిని కోరుకుంటున్నాను. ఎక్కువ కాదు, వాళ్ళు అడిగే డిమాండ్స్ సింపుల్ ఏమీ లేదు. పక్క రాష్ట్రాల్లో ఎంత ఉందో దానికంటే ఒక 1000 ఎక్కువ వేసి ఇస్తా అన్నారు. సో అక్కడ 13,000 ఎంత ఉంది కదా, మన హైదరాబాద్ 13,500 ఉంది. సో ఇక్కడ ఒక 1000 ఎక్కువ ఇచ్చి ఇస్తా అన్నారు. అదే డిమాండ్స్ అడుగుతున్నారు, ఎక్కువ లేదు. అలాగే ఒక రిటైర్మెంట్ అయినా ఒక మనిషి చనిపోయిన 50,000 1,00,000 రూపాయలు అనేది చాలా తక్కువ. సో మా యూనియన్లోనే మేము 4 to 5 lakhs దాకా ఇస్తాం. ఒక మనిషి రిటైర్డ్ అవుతున్నా, చనిపోతున్నా గౌరవంగా వాళ్ళకి శాల్వా కప్పి, వాళ్ళకి పాత మెమరీస్ అందరూ మంచిగా వాళ్ళకి ఇచ్చి మెమోంట్ ఇచ్చి వాళ్ళకి చాలా చాలా గౌరవంగా పంపిస్తాం. సో మేమే అంత చేస్తున్నప్పుడు ఒక తల్లిలాగా బిడ్డల్ని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళు మంచి చెడు చూసుకోవటం, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా, వాళ్ళు సరే ఒక తక్కుకున్నా, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని ఒక తల్లిలాగా గుండెలు హత్తుకొని అంత ప్రేమని పంచుతున్నాం వాళ్ళకి. సో ఇది జరగటం అనేది కరెక్ట్ కాదు. సో దయచేసి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే చెప్పారో మేము వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి ఆ 1000 రూపాయలు పెంచి వాళ్ళ ఉద్యోగాలు ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో అది ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో అలానే కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, మన మున్సిపల్ సంబంధించి ప్రతి ఒక్కరు. సో అలాంటిది వాళ్ళ మీద చేయి చేసుకున్నారు, అంత కొట్టారని చెప్పి అక్కడి నుంచి తరిమేశారని చెప్పి నేను చాలా విన్నాను. సార్ ఏదైనా ఉంటే మంచి, ఏదో మీ వల్ల కాలేకపోతే మంచిగా చెప్పండి సార్, అంతేగాని మనిషిని కొట్టడం ఏంటి సార్, చేయి చేసుకోవటం ఏంటి సార్, నాకు అర్థం కాదు. సో దయచేసి ఏమైనా ఉంటే మంచిగా చెప్పి పంపించండి. మీకు నచ్చలేదా, నచ్చనప్పుడు మంచిగా చెప్పండి. అక్కడి నుంచి దయచేసి మున్సిపల్ వాళ్ళని కూడా చూసి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే న్యాయబద్ధంగా అడుగుతున్నారో అది కూడా మీరు తొందరలో క్లియర్ చేస్తారని